షాబాద్ హత్య కేసుల నిందితుడి ఆచూకీ లభ్యమైనట్లు సమాచారం. నిందితుడు రాజ్ కుమార్ సూర్యాపేటలో ఉన్నట్లు తెలుస్తోంది. సూర్యాపేటకు పోలీసుల ప్రత్యేక బృందాలు బయలుదేరాయి. హత్యల అనంతరం నందిగామ, కొత్తూరు, షాబాద్ ప్రాంతాల్లో గంటల తరబడి తిరిగాడు రాజ్ కుమార్. బెంగళూరు, శ్రీశైలం మార్గాల్లో హోటళ్లు, లాడ్జ్లు, డాబాల్లో పోలీసులు విస్తృతంగా తనిఖీలు చేస్తున్నారు. బస్ స్టేషన్లు, రైల్వే స్టేషన్ల సీసీటీవీ ఫుటేజ్లను జల్లెడ పడుతున్నారు పోలీసులు. నిందితుడి కుటుంబ సభ్యులు, సన్నిహితులను అదుపులోకి తీసుకుని రహస్య విచారణ చేస్తున్నారు. షాబాద్ పోలీసుల్ని దర్యాప్తు నుంచి తప్పించి ఎస్ఓటీ, ఇతర పోలీస్ బృందాలతో సిపి తరుణ్ జోషి విచారణ కొనసాగిస్తున్నారు. పక్కా ప్లాన్తోనే 6గురి హత్యలు చేసినట్లు పోలీసులు చెబుతున్నారు. హత్యలకు ఉపయోగించిన కత్తిని ముందుగానే సిద్ధం చేసుకున్నాడు రాజ్ కుమార్. కత్తిని ముందే కొనుగోలు చేసి ఇంట్లో దాచిపెట్టినట్లు అనుమానిస్తున్నారు. హత్యలకు ముందు రాజ్ కుమార్ వద్ద 4 మొబైల్ ఫోన్లు, 16 సిమ్ కార్డులున్నాయి. అప్పటి నుంచి ఒక్క సిమ్ కూడా వాడలేదు. హత్యల అనంతరం రాత్రి 11:50 ఫోన్ స్విచ్ ఆఫ్ చేశాడు. షాబాద్ హత్య కేసుల నిందితుడి ఆచూకీ లభ్యమైనట్లు సమాచారం. నిందితుడు రాజ్ కుమార్ సూర్యాపేటలో ఉన్నట్లు తెలుస్తోంది. సూర్యాపేటకు పోలీసుల ప్రత్యేక బృందాలు బయలుదేరాయి. హత్యల అనంతరం నందిగామ, కొత్తూరు, షాబాద్ ప్రాంతాల్లో గంటల తరబడి తిరిగాడు రాజ్ కుమార్. బెంగళూరు, శ్రీశైలం మార్గాల్లో హోటళ్లు, లాడ్జ్లు, డాబాల్లో పోలీసులు విస్తృతంగా తనిఖీలు చేస్తున్నారు. బస్ స్టేషన్లు, రైల్వే స్టేషన్ల సీసీటీవీ ఫుటేజ్లను జల్లెడ పడుతున్నారు పోలీసులు. నిందితుడి కుటుంబ సభ్యులు, సన్నిహితులను అదుపులోకి తీసుకుని రహస్య విచారణ చేస్తున్నారు. షాబాద్ పోలీసుల్ని దర్యాప్తు నుంచి తప్పించి ఎస్ఓటీ, ఇతర పోలీస్ బృందాలతో సిపి తరుణ్ జోషి విచారణ కొనసాగిస్తున్నారు. షాబాద్ హత్య కేసుల నిందితుడి ఆచూకీ లభ్యమైనట్లు సమాచారం. నిందితుడు రాజ్ కుమార్ సూర్యాపేటలో ఉన్నట్లు తెలుస్తోంది. సూర్యాపేటకు పోలీసుల ప్రత్యేక బృందాలు బయలుదేరాయి. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ లైవ్ లో అందిస్తారు. కిరణ్, నిందితుడు రాజ్ కుమార్ ఆచూకీ లభ్యమైందా? పోలీసుల అదుపులో ఉన్నాడా? సంతోష్, ప్రస్తుతం అయితే ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత 48 గంటలు దాటుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా అలాగే ఇతర స్టేట్స్, జిల్లాలో కూడా పోలీసులు అలర్ట్ అయ్యారు. ప్రస్తుతం అయితే రాజ్ కుమార్ను సూర్యాపేటలో అదుపులోకి తీసుకున్నట్లుగా సమాచారం అందుతున్నప్పటికి మాత్రం ఇంకా పోలీస్ అధికారులు అధికారికంగా మాత్రం స్పష్టత ఇవ్వడం లేదు. చేవెళ్ల డీసీపీ నేతృత్వంలో పోలీస్ టీమ్స్ కూడా అన్ని కోణాలు కూడా దర్యాప్తు కొనసాగిస్తున్నాయి. ప్రస్తుతం అయితే సూర్యాపేటలో పోలీస్ టీమ్స్ కూడా అక్కడ వెళ్ళాయి. ప్రస్తుతం అయితే అతను రాజ్ కుమార్ అదుపులోకి తీసుకున్న వ్యక్తి, ఇతర వ్యక్తి ఎవరైనా ఉన్నారని మాత్రం ఇంకా క్లారిటీ తీసుకోవాల్సి ఉంటుంది. అతను ప్రస్తుతం అయితే వెరిఫై చేస్తూ ఉన్నారు. ఎందుకంటే 48 గంటలు దాటిన తర్వాత మరి రాజ్ కుమార్ ప్రస్తుతం ఎక్కడ తలదాచుకున్నాడు, ఎక్కడ వెళ్ళాడు అనేది మాత్రం పోలీస్ ఇన్వెస్టిగేషన్లో భాగంగా ఇన్వెస్టిగేషన్ కొనసాగిస్తూ ఉన్నారు. ఎందుకంటే ప్రస్తుతం అయితే ఇటు కర్ణాటక వైపు వెళ్ళారని చెప్పి ఒక ఇన్ఫర్మేషన్ ఉంది. పోలీస్ టీమ్స్ అక్కడ కూడా వెళ్ళాయి. తర్వాత ముంబై, తర్వాత శ్రీశైలం, తర్వాత ఇటు ఏపీ, అలాగే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా పోలీసులు అలర్ట్గా ఉన్నారు. సో ప్రస్తుతం అయితే మనకు అందుతున్న తాజా సమాచారం ప్రకారం అధికారులు మాత్రం ఈ విషయాన్ని ఇంకా కన్ఫర్మ్ చేయట్లేదు, అలాగే వెరిఫై చేస్తున్నామని చెప్తున్నారు. ఎందుకంటే ఇతను రాజ్ కుమార్ అయినా కాదని మాత్రం ఇంకా క్లారిటీ రావాల్సి ఉంటుంది. సూర్యాపేటలో రాజ్ కుమార్ను అదుపులోకి తీసుకున్నట్లు ఊహాగానాలు అయితే వ్యక్తమవుతున్నాయి. దానిపైన స్పష్టత రావాల్సి ఉంది. అధికారులు కూడా క్లారిటీ ఇవ్వాల్సి ఉంది, స్పష్టత ఇవ్వాల్సి ఉంది. ప్రస్తుతం అయితే ఆ వ్యక్తి పోలీసులు అదుపులోకి తీసుకున్న వ్యక్తి రాజ్ కుమార్ అయినా కాదని మాత్రం ఇంకా క్లారిటీ లేదు. సో ఇక్కడ నుంచి కూడా షాబాద్ నుంచి కూడా పోలీస్ టీమ్స్ అక్కడ వెళ్ళాయి, స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్స్ కూడా అక్కడ వెళ్ళాయి. సో వారు కన్ఫర్మ్ చేయాల్సి ఉంటుంది ఇతను పోలీసులు అదుపులోకి తీసుకున్న వ్యక్తి. అలాగే షాబాద్ లో 6గురి హత్య కేసులో ప్రధాన నిందితుడు సైకో కిల్లర్ ఇతనైనా కాదని మాత్రం స్పష్టత తీసుకోవాల్సింది. ప్రస్తుతం అయితే మనము షాబాద్ పోలీస్ స్టేషన్ వద్ద ఉన్నాము. కొద్ది నిమిషాల క్రితమే డీసీపీ చేవెళ్ల యోగేష్ గౌతమ్ కూడా చేరుకున్నారు, అలాగే పోలీస్ టీమ్స్ కూడా చేరుకున్నాయి. కానీ ప్రస్తుతం అయితే రాజ్ కుమార్ని అదుపులోకి తీసుకున్నామని మాత్రం ఎక్కడ కూడా క్లారిటీ ఇవ్వడం లేదు. తర్వాత దానిపైన వెరిఫై చేస్తున్నామని చెప్పి అధికారులు చెప్తా ఉన్నారు. సో ప్రస్తుతం అయితే ఇటు ఈ కేసు కూడా సంచలనంగా మారింది. ఎందుకంటే 6గురి హత్య చేసిన తర్వాత సైకో కిల్లర్ దాదాపు ఇటు తిమ్మపూర్ రైల్వే స్టేషన్ నుంచి నందిగామ నుంచి మరికొన్ని ప్రాంతాలు కూడా సంచరించినగా తెలుస్తుంది కదా. కాబట్టి అతను సూర్యాపేటలో దొరికిన వ్యక్తి. అలాగే ఈ షాబాద్ సంబంధించిన 6గురి హత్య కేసులో రాజ్ కుమార్ ఇద్దరు ఒకరేనా కాదని మాత్రం క్లారిటీ ఉంది. పోలీస్ టీమ్స్ అయితే సూర్యాపేటకు వెళ్ళాయి. రాజ్ కుమార్ను ఆయననే కాదని మాత్రం వెరిఫై చేస్తూ ఉన్నారు. సో మొత్తంగా 14 పోలీస్ బృందాలు ఈ కేసు ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉన్నారు. ఇటు టెక్నికల్ ఎవిడెన్స్, అలాగే ఇటు సీసీ కెమెరాల ఆధారంగా కానీ, తర్వాత
రాజ్ కుమార్ నెట్వర్క్ సంబంధించిన మొబైల్ టవర్స్ ఆధారంగా, అలాగే రైల్వే ట్రాక్ సంబంధించిన రైల్వే పోలీసులు, ఇలా అనేక కోణాలు కూడా రాష్ట్ర వ్యాప్తంగా హైలైట్ ఉంది. 14 పోలీస్ బృందాలు కూడా అతని కోసం గాలిస్తా ఉన్నాయి. ఇటు బస్ స్టాండ్లు, రైల్వే స్టేషన్లు, హోటల్స్, చెక్ పోస్టు, హత్యలకు సంబంధించి ఏదైతే ఇన్వెస్టిగేషన్ ఉంటుందో, ఆ ఇన్ఫర్మేషన్ ఉంటుందో దానికి సంబంధించి కూడా పోలీసులు అయితే అన్ని కోణాలు కూడా దర్యాప్తు కొనసాగిస్తున్నారు. పక్కా ప్లాన్తో 6 హత్య చేసిన రాజ్ కుమార్ ప్రస్తుతం ఎక్కడనే మాత్రం మిస్టరీగా మారింది. కానీ సూర్యాపేటలో పోలీసుల అదుపులో ఉంది రాజ్ కుమార్ అయినా కాదా అనేది మాత్రం ఇంకా క్లారిటీ రావాల్సి ఉంటుంది. కాబట్టి ఇక్కడ నుంచి కూడా పోలీస్ బృందాలు, ఎస్ఓటి పోలీస్ బృందాలు కూడా సూర్యాపేటకు వెళ్ళాయి. అక్కడ రాజ్ కుమార్ పట్టుకుని మాత్రం రాజ్ కుమార్ అని మాత్రం క్లారిటీ వస్తే దీనికి సంబంధించి అధికారులు, పోలీస్ అధికారులు కూడా అధికారికంగా ధృవీకరించాల్సి ఉంటుంది. కానీ ఎన్టీవీ కూడా సంప్రదించినప్పుడు, చేవెళ్ల డీసీపీతో మాట్లాడినప్పుడు మాత్రం ఇంకా క్లారిటీ లేదు, అతన్ని మేము వెరిఫై చేస్తున్నాము, మా టీమ్స్ కూడా సూర్యాపేట వెళ్ళాయని మాత్రం డీసీపీ చేవెళ్ల యోగేష్ గౌతమ్ చెప్తున్న వర్షన్. సో ప్రస్తుతం అయితే క్లారిటీ రావాల్సి ఉంటుంది. ఎందుకంటే గడిచిన 2 రోజుల నుంచి కూడా అనేక ఊహాగానాలు, అనేక పుకార్లు, అనేక ఆరోపణలు కూడా వస్తా ఉన్నాయి తెరపైకి. ఎన్కౌంటర్ అయ్యారని, తర్వాత సూసైడ్ చేసుకున్నాడని, తర్వాత పోలీసులు అదుపులో ఉన్నాడని, ఈ విధంగా అనేక పుకార్లు కూడా షికార్లు చేస్తా ఉన్నాయి. సో ప్రస్తుతం అయితే సూర్యాపేటలో పోలీసుల అదుపులో ఉంది 6 హత్య చేసిన షాబాద్ నిందితుడు సైకో కిల్లర్ రాజ్ కుమారా కాదనేది మాత్రం ఇంకా క్లారిటీ రావాల్సి ఉంటుంది. కాబట్టి పోలీసులు వెరిఫై చేస్తున్నారు. వెరిఫై చేసిన తర్వాత ఇతనేనా కాదని మాత్రం వారు అధికారికంగా వెల్లడించే అవకాశం ఉంటుంది. సో అతన్ని అదుపులోకి తీసుకున్న తర్వాత నిజంగా పోలీసుల అదుపులో ఉంటే అతన్ని ఇన్వెస్టిగేషన్ చేయాల్సి ఉంటుంది, ఇంటరాగేషన్ చేయాల్సి ఉంటుంది, తర్వాత సీన్ రీకన్స్ట్రక్షన్ చేయాల్సి ఉంటుంది, ఇందులో విట్నెస్ పంచెస్ కూడా చేయాల్సి ఉంటుంది. పూర్తి స్థాయిలో కూడా విచారణ చేసి దర్యాప్తు చేసిన తర్వాత మీడియా ముందు ప్రవేశపెట్టడానికి కొంత సమయం పడుతుంది. కాబట్టి మరోవైపు కూడా పోలీసులు విన్నపం చేస్తా ఉన్నారు. ఎందుకంటే సోషల్ మీడియాలో అనేక పుకార్లు వస్తున్నాయి కాబట్టి వదంతులు నమ్మకూడదు. సో ప్రస్తుతం అయితే ఇతని పైన కూడా 2 లక్షల రివార్డు కూడా ఉంది. ఎవరైనా ఇన్ఫర్మేషన్ ఇస్తే పోలీసులకు ఇస్తే మాత్రం ఖచ్చితంగా 2 లక్షల రూపాయలు రివార్డు ఉంటుంది. కాబట్టి పోలీసులు అలా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం, తర్వాత ఈ షాబాద్, రంగారెడ్డి, షాద్ నగర్, తిమ్మాపూర్ ఈ పరిసర ప్రాంతాల్లో కూడా గ్రామస్తులందరూ కూడా అలాంటిగానే ఉన్నారు. సో ప్రస్తుతం సూర్యాపేటలో పోలీసుల అదుపులో ఉంది రాజ్ కుమారా కాదా ప్రస్తుతం అయితే క్లారిటీ రావాల్సి ఉంటుంది. కాబట్టి పోలీసులు మాత్రం ఇప్పటివరకు ఎలాంటి కూడా అధికారికంగా ధృవీకరణ చేయలేదు. సంతోష్, కిరణ్, అయితే రాజ్ కుమార్ సన్నిహితులు కానీ బంధువులపై నిఘా ఉంచారా? వాళ్ళకి ఏమైనా కాల్స్ కానీ ఇలాంటివి ఏమైనా చేయడం జరిగిందా? ఖచ్చితంగా సంతోష్. ఎందుకంటే రాజ్ కుమార్ దగ్గర దాదాపు 16 సిమ్లు ఉన్నాయి, 4 మొబైల్ ఫోన్స్ ఉన్నాయి అతని వద్ద. ఈ హత్యకు ముందు అతను ఎందుకు సమకూర్చుకున్నాడు, తర్వాత వాటిని హత్య తర్వాత మనం వినియోగించాడా, దీనిపైన కూడా పోలీసులు చాలా క్షుణ్ణంగా కూడా ఇన్వెస్టిగేషన్ కొనసాగించారు. కానీ ఇప్పటివరకు అలాంటి ఆధారం ఆధారం కానీ రాజ్ కుమార్ ఈ హత్యకు ముందు 2 రోజుల ముందు ఎవరెవరితో మాట్లాడాడు, తర్వాత హత్య తర్వాత ఎవరెవరితో మాట్లాడాడు, తర్వాత అతను ఎక్కడ మొబైల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేశాడు, తర్వాత కుటుంబ సభ్యులతో మనం మాట్లాడాలి, లేదంటే ఇలాంటి విషయాన్ని తన స్నేహితులతో ఎవరితో పంచుకున్నాడా, మాట్లాడాడనేది మాత్రం పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేశారు. కొంతమంది వారి తండ్రిని అదుపులోకి తీసుకున్నారు, తర్వాత వారి స్నేహితులను కూడా అదుపులోకి తీసుకున్నారు, వారిని రహస్య ప్రదేశంలో విచారించారు. రాజ్ కుమార్ 2 రోజుల ముందు అతని యొక్క మెంటాలిటీ ఏ విధంగా ఉంటుంది, ఎవరెవరిని కలిశాడు, ఎవరెవరితో మాట్లాడాడు, తర్వాత ఇతను ఆ కత్తి ఎక్కడ కొనుగోలు చేశాడు, కత్తి కొనుగోలు చేసిన తర్వాత పక్క ప్లాన్ ప్రకారంగా హత్య చేసిన తర్వాత కత్తిని ఎక్కడ దాచాడు, తర్వాత ఈ విషయాన్ని ఎవరికైనా షేర్ చేశాడు అనేది మాత్రం ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. రహస్య ప్రదేశంలో రాజ్ కుమార్ స్నేహితులను అదుపులోకి తీసుకొని విచారిస్తా ఉన్నారు. తర్వాత ఇటు తరచూ శ్రీశైలం వెళ్తూ ఉంటాడు రాజ్ కుమార్ అనేది పోలీసుకున్న ఇన్ఫర్మేషన్. సో అక్కడ ఎవరెవరిని కలుస్తూ ఉంటాడు, తర్వాత అక్కడ ఎవరిని కాంటాక్ట్ లోకి వచ్చాడు, ఈ హత్యకు ముందు ఎన్నిసార్లు శ్రీశైలం వెళ్ళాడు, తర్వాత ఎవరితోనన్నా మాట్లాడాడని మాత్రం ఇన్వెస్టిగేషన్ చేస్తారు. సో హత్య తర్వాత చాలా స్పష్టంగా కూడా రాజ్ కుమార్ తన తండ్రికి ఫోన్ చేసినట్టు కూడా కీలక ఆధారాలు లభించాయి. పోలీసులు కాల్ రికార్డింగ్ డేటా CDR కూడా పరిశీలించారు. తాను హత్య చేశాను, 6గురిని హత్య చేసిన తర్వాత తాను కూడా సూసైడ్ చేసుకుంటాను అని చెప్పి తన తండ్రికి ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. సో ఇన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాత ఎన్ని గంటల నిమిషాల్లో కూడా పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి ఇటు రాజ్ కుమార్ తండ్రిని కూడా అదుపులోకి తీసుకున్నారు. ఏం మాట్లాడాడు, తర్వాత ఈ విషయం ఏమైనా ముందే చెప్పాడా లేదన్నది కూడా క్లారిటీ స్పష్టత తీసుకుంటున్నారు. కాబట్టి ఇన్వెస్టిగేషన్ లో భాగంగా వారి స్నేహితులను అదుపులోకి తీసుకున్నారు. తర్వాత ఇటు తండ్రిని, కొంతమంది అనుమానితులను కూడా విచారిస్తా ఉన్నారు. సో ఇప్పటి వరకు వారి ద్వారా అందుతున్న సమాచారం, మనకు పోలీసు వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం అయితే ఈ విషయాన్ని ఇప్పటి వరకు కూడా ఏ స్నేహితులను కూడా షేర్ చేసుకున్నట్లు కూడా ఇన్ఫర్మేషన్ లేదు. కాబట్టి కాల్ రికార్డింగ్ డేటా అనేది టెక్నికల్ ఎవిడెన్స్ అయితే పోలీసులు పరిశీలిస్తున్నారు. తర్వాత ఎన్నిసార్లు ఎవరెవరికి కాల్ చేశాడు, తర్వాత ఏం మాట్లాడాడు, ఇది అనేక కోణాల్లో కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. దీనిపైన కూడా క్లారిటీ రావాల్సింది. కానీ ఖచ్చితంగా మీరు అన్నట్టుగానే ఈ హత్య కేసు తర్వాత దానికి ముందు కూడా స్నేహితులతో మాట్లాడిన సందర్భాలు, అతను సంచరించిన సందర్భాలు, తర్వాత వారి తండ్రిని అదుపులోకి తీసుకున్నారు, వారి స్నేహితులను కూడా అదుపులోకి తీసుకుని విచారిస్తా ఉన్నారు. సంతోష్, రైట్, థ్యాంక్ యూ కిరణ్.